మీ పేరండి? నా పేరు బైర్ ఐలే. ఐలయ్య గారు. మీ భార్య గారు ఏమయ్యారు? క్యాన్సర్ వచ్చి క్యాన్సర్ చెప్పారు. మీ వయసు ఎంతండి ఇప్పుడు? 65. 65 సంవత్సరాలు. మీకు ఎంతమంది పిల్లలు? ఆడపిల్లలు ఎంతమంది? అబ్బాయిలు ఎంతమంది? ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు. అంటే ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. అబ్బాయి వయసు ఎంత? మా అబ్బాయి 18 నెలలు ఉంటాడు. 18 నెలలు. అంటే చిన్న అబ్బాయి. భార్య ఏమో క్యాన్సర్. ఇప్పుడు రెండో భార్య చేసుకుందాం అనుకుంటున్నారు. మరి రెండో భార్య ఎంత వయసు ఉంటుంది? మీదమ్మ 65 సంవత్సరాలు. మీకు ఎంత వయసు భార్య కావాలి? నాకు 50 మీద ఉండాలి. 50 మీద ఉండాలి. 60 లోపల. అంటే తెల్లగా ఉండాలి, నల్లగా ఉండాలి, లావుగా అలా ఏం లేదు, ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు. నాకు తగ్గట్టు ఉండాలి, నేనున్నట్టు. మరి వచ్చేవాడికి ఆస్తి అని ఇవ్వగలరా? ఇప్పుడు ఏమైనా అయిందనుకో. ఆస్తి అంటే ఏం లేదు కానీ వాళ్ళకి ఏదైనా పెడతాం కానీ ఆస్తి కొడుకు ఉంటుంది. ఆస్తి ఇవ్వడానికి అవకాశం లేదంట. లేదు. అంటే మరి మగవాడు ఎవరైనా చనిపోయాడు అనుకోండి, మరి భార్య అప్పుడు ఏమవుతుంది? మరి అతనికి తదనంతరం ఏమి ఇవ్వాలి? తదనంతరం అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోవాలి? బిడ్డలకు అవుతుంది. మరి ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోవాలి? పెళ్లి చేసుకుని రెండో పెళ్లి చేసుకున్నారు అనుకోండి, జీవితం గడిపేటట్టు ఇస్తాం. జీవితం మందం ఇచ్చేస్తాం. జీవితం గడిపేటట్లా ఇస్తారు. ఎంత ఇస్తారు? ఎలా ఇస్తారు? మేము నువ్వు ఎంత పడుతుంది? ఒక 10 లక్షలు 15 లక్షలు ఫిక్స్ చేపిస్తాం. ఓకే, 15 లక్షలు. అయితే మా బిడ్డలు ఇచ్చేటట్టు రాపిస్తాం, బిడ్డలతో చెప్పేసి. మీ అమ్మాయి పిల్లల చేత చెప్పిస్తారు. ఇప్పుడు నెలకి ఎంత వస్తుంది ఆదాయం మీకు? ఇక నేను బిజినెస్ చేసుకుంటా, నా సొంతంగానే బతుకుతున్నా. గట్లా నెలకి ఎంత వస్తుంది ఆదాయం? 30-40 వేలు చేస్తాను. 30-40 వేలు వస్తుంది. ఓకే, ఏ ఊళ్ళో ఉంటున్నారు? నేను ఉప్పల్లో ఉంటున్నా. నాది కాకపోతే ఏంటంటే గుట్ట దగ్గర గౌరవపల్లి మా ఊరు. అయితే మీకు వచ్చే భార్య అంటే అందంగా అంటే యాక్చువల్గా ఎందుకు చేసుకున్నారు రెండో పెళ్లి మీరు? కారణం ఏంటి? చనిపోయింది కాబట్టి నాకు తోడులు ఉండేటట్టు ఇబ్బందిగా ఉంది నేను ఉండడం. అంటే కొంతమంది ఏమంటారంటే ఇబ్బందిగా ఉంటే పని మనిషిని పెట్టుకో, ఎవరన్నా ఇంట్లో మనిషిని పెట్టి చేసుకో, భార్య ఎందుకని అంటున్నారు. ఇప్పుడు నేను ఏదైనా అయిందనుకో, యాక్సిడెంట్ అయినా ఏదైనా మంచి చెడ్డకు ఉండాలి కదా అని చేసుకున్నాను. భార్య ఉంటే మంచి చెడ్డ చెప్పుకోవడానికి. బాధలు ఒంటరి లెక్క ఉన్న బుద్ధి అయితే. మీ వయసు ఎంత అన్నారు? 65. ఆవిడకి ఎంత ఉండాలంటున్నారు? 50-60 మధ్యన ఉండాలి. పిల్లలకి ఇట్లా 5 అయితే వద్దు. వాళ్ళకి పిల్లలు ఉండొచ్చా? వచ్చే రెండో భార్యకి పిల్లలు ఉండొచ్చా? వాళ్ళకు 60 ఏమి ఉండదు, అట్లా ఏమి ఉండదు. అంటే వాళ్ళకి పిల్లలు రెండో ఆవిడకి ఒక 10 క్లాస్ ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదువుతున్న పిల్లలు ఉన్నారు, పర్వాలేదా? ఇక వాళ్ళకు అక్కడ ఉంటది కదా వాళ్ళ ఆస్తులు, ఆస్తులు మాత్రం ఏది లేదు. ఆస్తులు కాదు, ఆస్తులు కాదు. మీ దగ్గర వచ్చి రెండో భార్యగా వచ్చినప్పుడు అతని పిల్లల్ని కూడా చూడగలరా? వాళ్ళ పిల్లల్ని కూడా చూస్తాంలే. ఎంతమంది పిల్లలు ఉంటే పర్వాలేదు? ఒక వాళ్ళ పిల్లాడున్నా పర్వాలేదు, ఒక పిల్లోడన్నా పర్వాలేదు. కానీ ఆస్తులు మాత్రం నా కొడుకే. మా బిడ్డలు చెప్పినట్టుగా నేను ఆస్తులు అయితే ఏమి ఇవ్వరు కాబట్టి 10 లక్షలు 15 లక్షలు. మరి మీ పిల్లలు మీరు 10 లక్షలు 15 నా ఆమె జీవితం ఖరాబ్ కాకుండా చూస్తా అంతే లైఫ్. మరి మీ పిల్లలు ఒప్పుకోకపోతే వద్దు 10 ఒప్పిస్తా నేను. మా బిడ్డలను ఒప్పించే చేసుకుంటా, ఎందుకంటే ఇబ్బంది ఉండదు కదా. మొత్తారు పోతారు మా బిడ్డలు. మరి మీ పిల్లలు ఒప్పుకుంటారా రెండో పెళ్లి చేసుకోవడానికి? చెప్తా, ఒప్పుకుంటారు. మీ పేరేంటండి? పింజరి సాయిబాబా సార్. పింజర సాయిబాబా. మీ వయసు ఎంత? వయసు వచ్చేసి 36 ఇయర్స్ సార్. 36 సంవత్సరాలు. మీరు ఇదివరకు పెళ్ళి అయిందా మీకు? ఇదివరకు పెళ్ళి ఏమి కాలేదు. మా నాన్న చనిపోయినారు. చూస్తామని చేయలేదు. లేట్ మ్యారేడ్ అయిపోయింది. చూసుకోవాలా నేను. ఇంటర్ క్యాస్ట్ అయినా పర్లేదు, మా క్యాస్ట్ ఏమీ అవసరం లేదు. నెలకి ఎంత వస్తుంది ఆదాయం? 25,000 వస్తుంది సార్. 25,000 వస్తుంది. మరి మీ వయసు ఏమో 36 ఇయర్స్. 36. అంటే ఎంత వయసు అమ్మాయి కావాలి మీకు? నాకు వచ్చేసి 32-33 ఇయర్స్ ఉన్నా పర్లేదు సార్. ఓకే అమ్మాయి. మీకు ఏమైనా ఆస్తులు ఉన్నాయా? మీకు ఆస్తులు ఒక ఇల్లు ఉన్నది. ఆ ఇల్లు కొంచెం అప్పులు ఉంది. మాకు దాంట్లో వస్తుంది, అమ్మేసినా వస్తాయి అమౌంట్. వాళ్ళు ఇల్లు అమ్మేస్తే ఎంత వస్తుంది? అంటే ఎంత మిగులుతుంది అప్పులు పోను? ఆ అప్పులు పోని 15 lakhs మిగులుతుంది సార్. అంటే మీరు ఏం ఉద్యోగం చేస్తుంటారు? ఏం జాబ్? ఫార్మా కంపెనీలో సూపర్వైజర్గా జాబ్ చేస్తాం సార్. 25,000 వస్తుంది మంత్లీ. అంటే మీరు ఒకవేళ మొదటి సంబంధంలో అంటే ఎవరైనా భర్త చనిపోయి
లేదంటే విడాకులు తీసుకున్న వాళ్ళు ఒంటరిగా ఉన్నారనుకోండి, పిల్లలు లేకుండా. ఓకే సార్. ఓకే. అట్లా ఒంటరిగా ఉన్నా పర్లేదు. ఒకవేళ అంతగా ఒక అమ్మాయి ఉన్నా కూడా చేసుకోవచ్చు. అమ్మాయి ఉన్నా పర్వాలేదు. పర్వాలేదు. అమ్మాయి ఉన్నా లేకుంటే చేసుకుంటా అట్లా. ఒకవేళ ఒక అమ్మాయి కాకుండా అబ్బాయి ఉంటే, అబ్బాయి ఉన్నా సార్లు చిన్న ఉన్నా చేసుకుంటా. ఒకవేళ అనాథాశ్రయంలో అమ్మాయిలు ఉన్నా కూడా ఓకే సార్ నాకు ఏదైనా. అనాథాశ్రమంలో నేను ఒకవేళ మాకు ఒకటే పాప ఉన్నది ఇక్కడే ఉండాలంటే కూడా ఇక్కడనే ఉంటా. ఎందుకంటే నాకు అమ్మ నాన్న లేరు కదా. వాళ్ళ ఊర్లోనే ఉండబట్టే కూడా ఉండి డ్యూటీ చేసుకోవాలి. లేదంటే ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకొని అంగడి దుకాణం పెట్టుకోవడం నడుపుతుంది కెపాసిటీ. ఇప్పుడు మీకు సిగరెట్ కానీ మందు కానీ నో బ్యాడ్ హ్యాబిట్స్. నో బ్యాడ్ కిళ్ళి కానీ కిల్లి నో బ్యాడ్ హ్యాబిట్స్ నో. ఓన్లీ వెజ్ నాన్ వెజ్ తినడం అయితే తింటాను ఇక. డ్రింక్స్ నో అలవాట్లు డ్రింక్స్ అలవాటు లేవు. తినడం అయితే నాన్ వెజ్ వెజ్ రెండు తింటాను. వంట చేయడం వచ్చా మీకు? నాకు రాదు సార్ వంట చేయడం. బట్టలు ఉతుకునిక కూడా రాకుండా అందుకే ఒంటరిగా తోడు కావాలా నాకు అనే దాని గురించే సార్ ఇక వచ్చింది. అంటే కొద్దిగా అందగత్తి సినిమా హీరోయిన్స్ అట్లా కావాలా? అమ్మాయి ఎలా ఉండాలి? అమ్మాయి సగం నలుపున్నా పర్లేదు, అంత ఏం సగం నలుపున్నా పర్లేదు, అందగతే అవసరం లేదు. గుణం బాగుండాలా, మంచిగా నాకు చేసి పెట్టాలా అంతే సార్. అది అంటే గుణం అంటే ఎలా బాగుండాలి? అంటే గుణం అంటే ఏంటి? గుణం అంటే ఎవరన్నా మన ఇంటికి మన బంధువులు ఎవరైనా వచ్చినా అత్తమ్మని మంచిగా పిలవడము, లేదా మనం ఎవరైనా ఊర్లోకి పోయినా కూడా కొద్దిగా బాబాయ్ అంకుల్ అది మంచిగా పిలిచడం, అది గుణం అంటారు. అది అంతే. మీకు మంచి ఒక భార్య దొరకాలని, అది ఫస్ట్ మ్యారేజ్ అయినా మీ యొక్క మంచి హృదయం ఏంటంటే నాకు అర్థమైంది, వాళ్ళకి ఒకవేళ భర్త లేకుండా విడాకులైనా, భర్త చనిపోయినా, ఏదైనా యాక్సిడెంట్లో వాళ్ళకి ఒక అబ్బాయి ఉన్నా ఇద్దరు అమ్మాయిలు ఉన్నా కూడా మ్యారేజ్ చేసుకుంటారు. మీది చాలా పెద్ద మనసు, చాలా మీలాంటి విశాల హృదయం ఉన్న వాళ్ళు అందరూ కూడా ఉండరు. చాలా మంచి భార్య దొరకాలని కోరుకుంటున్నాం. తర్వాత మంచి గుణవంతురాలు చక్కగా ఇది గుణవతి, శీలవతి అంటే ఇటువంటి వాళ్ళు దొరికితే మీకు బావాలని నేను భావిస్తున్నానండి. క్యాస్ట్ ఏదైనా ఇంటర్ క్యాస్ట్ అయినా పర్లేదు, నాకు ఏదైనా సాకలలో అయినా ఏదైనా కానీ నాకు మంచిగా చేసుకోవాలనుకుంటున్నా, నాకు తోడు నీడ కావాలనుకుంటున్నా. మీ పేరు వచ్చేసి దుర్గా ప్రసాద్ అని ఇన్న చిక్కడపల్లిలో. నేను ఇప్పుడు ఇక్కడికి రావడం బట్టి 1 year అవుతున్నది సార్. అది ఓకే సార్. ఓకే సార్. మీరు విజయవాడలో కూడా పెడుతున్నారు, కానీ విజయవాడలో 2000 వచ్చినప్పుడు 1500 పెడుతున్నారు. ఇక్కడ మాత్రం స్వయంవరం అనేది ఓన్లీ 1 time ఫీజు. మనకి ఏం పర్లేదు, ఫీజు గురించి కాకపోయినా ఫీజు గురించి కాకపోతే నాకు మీకు మంచి అమ్మాయి దొరకాలని కోరుకుంటున్నాం. ఓకే థ్యాంక్స్ సార్. ఓకే థ్యాంక్స్. మీ పేరమ్మా? ఇందిరాదేవి అండి. ఇందిరాదేవి. ఎంత వయసు ఎంత అండి? నాది 60 ఏళ్ళండి. 60 ఏళ్ళు. ఇప్పుడు మీ అబ్బాయి పెళ్లి గురించి వచ్చారు. అవునండి. మీ అబ్బాయి పెళ్లి అంటే మీ అబ్బాయి వయసు ఎంత ఉంది? 35 సంవత్సరాలండి. 30 సంవత్సరాలు. ఏంటి క్యాస్ట్ మీది? మేము శ్రీ వైష్ణవులం అండి. బ్రాహ్మణులైనా పర్వాలేదు అనుకుంటున్నాం. ఇంకా అంటే చాత్వాడ శ్రీ వైష్ణవ్ అని ఇది వేరంటారా? వేరేనే కానీ పర్వాలేదు, అదైనా సరే ఓకే అనుకుంటున్నాం అండి. బాబు బీకామ్ కంప్యూటర్స్ చేసి ఇప్పుడు త్రివిద్యా కాలేజీలో అడ్మిన్గా చేస్తున్నాడు బోర్డు. ఇది ఇంకా పెళ్లి కాలేదు, ఒక్కడే అబ్బాయి అండి నాకు. పెళ్లి కోసం అనే చూస్తాను. అంటే ఎంత ఉంది? అంటే మీ అబ్బాయికి నెలకి ఎంత వస్తుంది జీతం? మా అబ్బాయికి 20,000 వస్తుందండి, మాకు రెంట్లో 15,000 వస్తుందండి. ఇప్పుడు మీ భర్త గారు మీరు ఉన్నారా? భర్త గారు లేదండి, మా వారు 2 years అయిపోయింది ఎక్స్పైర్ అయిపోయి. అయితే మీ అబ్బాయిను మీరు వచ్చే కోడలో ఉంటది. అంతేనండి, ముగ్గురమేనండి అంతే. అంటే ముగ్గురికి 35,000 వస్తుంది. అంతే కదా. ఇప్పుడు 35,000 ఆదాయం ఉంది అని అన్ని క్లియర్ గా చెప్తామని. తర్వాత ఆస్తులు ఉన్నాయమ్మా మీకు? మాది ఓన్ ఇల్లు ఉందండి, 1 crore ఉంటుంది మొత్తం కలిపి. ఇక్కడ ఏ ఏరియాలో? ఓల్డ్ అల్వాలండి. ఓల్డ్ అల్వాలు. అయితే అమ్మా మీకు మీ అబ్బాయికి 35 ఏళ్ళు అన్నారు. ఏ వయసు అమ్మాయి అయితే ఎంతవరకు అయితే పర్వాలేదు మీకు? మాకు పర్వాలేదండి, ఎట్లయినా ఏం లేదు. అమ్మాయిలు దొరకట్లేదు కాబట్టి ఎట్లయినా ఏం లేదు. ఒక్కసారి పెళ్ళి అయిపోయినా కూడా పర్వాలేదు, కాకపోతే పిల్లలు ఉండొద్దు అనుకుంటున్నాం అంతే. అంటే భర్త చనిపోయి లేదంటే విడాకులు అయ్యి పిల్లలు లేకుండా? అవునండి, అట్లే అనుకుంటున్నాం అండి. పిల్లలు లేకుండా ఉంటే చాలు. ఎంత వయసు వరకు పర్వాలేదు? 30. ఇప్పుడు 30 తర్వాత ఇప్పుడు వాళ్ళ అమ్మాయిలు డిమాండ్ ఉంది కాబట్టి వాళ్ళు ఓకే అనుకుంటే పర్వాలేదు మాకు. అంటే ఎటు అందంగా ఉండాలి మా కోడలు అలా ఏమన్నా? పర్వాలేదు, అమ్మాయి ఇంట్లో చూసుకుంటే చాలండి అంతే. అంటే ఎటువంటి గుణం ఉండాలంటారు? అంటే కోడలుగా అంటే మీరు అత్త అనుకోండి, అత్త అవుతారు, ఎటువంటి గుణాలు ఉండాలంటారు? అతను కోడలు కూడా అత్తను అమ్మ అనుకోవాలి, అత్తగారు కూడా కోడల్ని బిడ్డ అనుకోవాలి. అట్లా ఉంటే చాలు. అసలు బయట ఎలా ఉందమ్మా అత్త కోడలతో? బయట సమస్యలు ఎలా ఉన్నాయంటారు మీకు తెలిసినంత వరకు?
ఈ మధ్యలో అమ్మాయిలదే డిమాండ్ ఉందండి. ఆ! అదే. అంటే ఒకళ్ళు ఏమన్నారంటే అమ్మా నాన్నలు ఉంటే కొద్దిగా ఇష్టపడుతున్నారంటారా? లేదండి చాలా మంది అంటున్నారు అమ్మ నాన్నలు ఉండొద్దని. ఇంట్లో ఎవరు ఉండొద్దు ఒక్కళ్ళే ఉండాలి అంటున్నారు. ఇప్పుడు మా పరిస్థితి అంతే కదా! మా వారు లేరు నేను ఒక్కదాన్నేను. అప్పుడు అమ్మాయి వచ్చినా కూడా నేను ఒక్కదాన్నే. అంతే కదా! ఆ! ఓకే. అంటే ఇన్నాళ్ళు ట్రై చేయలేదా మరి 35 ఏళ్ళు అన్నారు కదా! చూస్తూనే ఉండండి మా అబ్బాయిది మూలా నక్షత్రం ఒకటిలో కొంచెం లేట్ అయిపోయింది. అందరు మూలా నక్షత్రం తర్వాత మా అబ్బాయి బీటెక్ కాదు కాబట్టి బీటెక్ చేయలేదు. బీకామ్ కంప్యూటర్స్ చేశాడు. దానివల్ల కూడా వెనుకబడిపోయింది. ఆ! అట్లా అయిపోయింది. అయితే మీ అబ్బాయికి తొందరగా పెళ్ళవ్వాలని కోరుకుందాం. మంచి అవునండి. కోడలు రావాలని మంచిదండి. మీ ముగ్గురు కలిసి ఉండి మళ్ళీ మనవరాళ్ళు, మనవలు పుట్టాలని కోరుకుంటున్నాను. మంచిదండి. సంతోషం.